కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరంలో రథాన్ని నించోపెట్టి అర్జునుణ్ణి వెనక్కి చూసి రోజు ముందు సారథి దిగాలి, దిగిన తరువాత రథి దిగుతాడు. కానీ ఆ రోజున ముందు కృష్ణ పరమాత్మ దిగిపోయారు. ముందు కృష్ణ పరమాత్మ రథంలోనే కూర్చుని అర్జునుడిని దీపమన్నారు. నీకున్నటువంటి కవచాలు, బాణాలు, అక్షయ బాణ తూణీరాలు ఇవన్నీ ఏ ఉన్నాయో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నారు. హనుమ కూడా పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క దూకు దూకాడు, రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడేమిటి, భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాలకి ఎప్పుడో కాలిపోయింది, నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాను. యుద్ధం అయిపోయింది, అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి కాలిపోవడానికి అనుమతించానన్నాడు. కృష్ణుడు లేకపోతే మహానుభావుడు ఆయన కదా నిలబెట్టింది. అందుకే తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పెగ్గములచి జోగంబునన్ పట్టుచున్ మునికోలన్